జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి యావత్ దేశ ముక్తకంఠంతో ఖండించింది. ముష్కరుల దాడిని హేయమైన చర్య అని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులు ఖండించారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులర్పించారు. మరిన్ని వివరాలు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులది హేయమైన చర్య అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఉగ్రమూకల దాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. కోరుట్ల పట్టణంలో బీజేపీ, హిందూ వాహిని, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్గిల్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సురభి నవీన్ మాట్లాడుతూ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దీనికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మనము ప్రాంతం, భాష, కులం అని చెప్పేసి మనలో మనం కొట్లాడుకోవడం ఆపేసి ఐకమత్యంగా ఒక తాటికి రావాలని తెలియజేస్తున్నాను. మనం ఒకటైతే మనల్ని సాధించే వాళ్ళు ఎవరు లేరు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరిపారేస్తుందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతియుతంగా జీవిస్తున్న దేశంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు కొందరు చేస్తున్న చర్యలను దేశం సహించదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉగ్రమూకల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వేరువేరుగా భువనగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి పట్టణ వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వివేకానందుని విగ్రహం వద్ద కొవ్వొత్తులను ఉంచి శ్రద్ధాంజలి ఘటించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలతో భారత్ మైత్రి సంబంధాలు నేర్పుతుంటే పాకిస్తాన్ మాత్రం సీమాంతర ఉగ్రవాదానికి ఉసుగొలుపుతుందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ అన్నారు. ప్రపంచాన్నే కబలించింది. ఎందుకంటే ఒక ప్రాంతం చూడలే, ఒక రాష్ట్రం చూడలే, ఒక భాష చూడలే, కేవలం మతానరకంగా చూసుకొని ఈనాడు చూసి ఆ దుర్ఘటన ఏదైతుందో చాలా బాధాకరమైన విషయం. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి బాటలో సాగుతున్న దేశాన్ని ఇలాంటి హేయమైన చర్యలతో భయపెట్టలేరని, కష్టకాలంలో బాధితులకు అండగా ఉంటామని యావత్ సమాజం ప్రతినబూనింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.